రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రబీ సీజన్కు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈ రబీ సీజన్కు 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. ట్రక్ షీట్ జనరేట్ అయిన 12 గంటల లోపే రైతు ఖాతాలో డబ్బును జమ చేస్తామని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రబీ ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం దిగిపోయే సంవత్సరంలో 29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఈ సంవత్సరం 51 లక్షల మెట్రిక్ టన్నులు ఖరీఫ్ మాసంలో కొనుగోలు చేయడానికి మనం సిద్ధమై దిగి 11,300 కోట్ల రూపాయలు కొనుగోలు చేసిన డబ్బుని 24 గంటల్లోనే రైతాంగానికి మనం జమ చేశాం. అందులో సుమారు 7,300 కోట్ల రూపాయలు 8 గంటల్లోపే రైతుల ఖాతాలోకి జమ చేశాం. 7,87,000 మంది రైతుల దగ్గర మేము ధాన్యం కొనుగోలు చేసినప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఒక సంతృప్తి, చేసిన విధానాన్ని వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకోవడం ఎంతో ఆనందం మాకు ఇచ్చింది. నిలబడతాం, ప్రజాప్రతినిధులుగా మేము చేయాల్సిన కార్యక్రమం ఇది. అది మేము గొప్పగా చెప్పుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే దళారుల్ని, మిల్లుల్ని మీరు ప్రోత్సహించకుండా ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో మీరు మాకు అమ్మండి, మేము ఇంకా భరోసా ఇస్తున్నాం. వారధులుగా నిలబడాల్సిన రైస్ మిల్లర్స్ వాళ్ళు కూడా ఒక బాధ్యత పెంచి చాలా పారదర్శకంగా ప్రతిరోజు ఆన్లైన్ సిస్టంలోనే మేము అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం. ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఇక్కడ ప్రజానీకం, రైతాంగం, మహిళలు ఎదుర్కొన్న సమస్యలు, వాటిపైన గతంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా దురేష్ గారికి చేపట్టిన అనేక కార్యక్రమాలు, ప్రజల పక్షాన రైతు పక్షపాతిగా రాజకీయ నేపథ్యంతో మేము ఎప్పుడు కూడా నిలబడ్డాం. అంటే ఈ సందర్భంలో ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానంటే, జనసేన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రైతుల కోసం నేను చేసిన కార్యక్రమాల్లో ముఖ్యమైన కార్యక్రమం ఆ రోజు ధాన్యం రైతుకి గిట్టుబాటు ధర రావాలనేది. అదేవిధంగా ధాన్యం కొనుగోలులో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో రైతాంగానికి